ఇక డేంజర్ జోన్లో మేడిగడ్డ, కేటగిరీ 1 జాబితాలోకి డ్యామ్, పేర్ల కింద పెరుగుతున్న సీపేజ్, డిజైన్ సామర్థ్యంపై సందేహాలు, లోపాలను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే, గేట్లు హైడ్రో మెకానికల్ భాగాల పనితీరుపై ఆందోళన, ఎన్డీఎస్ఏ తనిఖీల్లో వెలుగులోకి, లోక్సభలో కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి. ఈ విషయం ఏదైతే మేడిగడ్డ అతిపెద్ద కాళేశ్వరము, భారతదేశంలోనే గొప్ప అతిపెద్ద ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు మరి 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు కూడా అత్యంత చారిత్రాత్మకంగా నిర్మాణాత్మకంగా తీసుకున్నటువంటి ఒక పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో, ఈ మేడిగడ్డ బ్యారేజీ టాప్ 3 అంటే 3 బ్యారేజీలు దేశవ్యాప్తంగా ఇవి ప్రమాదంలో ఉన్నప్పటికీ అది అందులో ఒకటి కేటగిరీ 1లో ఉన్నటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది డేంజర్ జోన్లో ఉందంట. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది పట్టించుకోవాలి, అదేవిధంగా దానికి రిపేర్ ఏదైనా ఉంటే చేయాలి. అందులో భాగంగానే కేంద్రంలో దీని గురించి చర్చ జరిగిందంట. జలశక్తి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా ఈ విషయంలో దీని గురించి స్పష్టమైనటువంటి విషయాలు వెల్లడించడం జరిగింది. మొత్తానికైతే డేంజర్లో మేడిగడ్డ ఉంది, తస్మాత్ జాగ్రత్త. లక్ష కోట్లు కట్టిన మేడిగడ్డ ఇప్పటి వరకు ఇగో ఇన్ని టీఎంసీల నీళ్లు వదిలినాం, ఇన్ని టీఎంసీల నీళ్లు ఇక్కడికి పోతున్నాయి అనే వార్త ఎప్పుడు రాలే. ఎంతసేపు ఉన్న మేడిగడ్డ సుందిల్లా ఈడ పిల్లర్ గుంగింది, ఇగో దాని రిపేర్లు ఎక్కువ అయిపోయినాయి.